సీను బాలాజీ అనిల్ వీళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అనిల్ రామ్మూర్తి అని ఉంటారు, సర్మిట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ కొడుకు రామ్మూర్తి అని కొడుకు. మీరందరూ రండి. సో ఈ కార్యక్రమం మన కోడూరు మీరారెడ్డి గారు మరియు గొప్ప చంద్రశేఖర్ గారు అన్ని విధాలు సహాయపడారు. ఇస్తున్నారా పెద్దలు పట్టలేవు అందరూ వాళ్ళ కష్టం. రోడ్లు అయితే బాగా కనిపిస్తుంది. మెరనా 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 ఆయన మధ్యలో ఎవరు హలో అదే డబ్బులు అదే హలో అన్న ఒకసారి మాట్లాడి మనీ కూడా మాట్లాడతారు సార్. ఇక్కడ అమ్మాయి ఓకే అంటే పంపిద్దాం అట్లాగే అట్లాగే సార్. వద్దు 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 సార్. రండి అన్నమాట అడగరండి బాబు ఆ ఇష్యూ వల్ల ఇచ్చేది
హలో అన్న ఎక్కడన్నా ఎవరు పోతున్నారు మీరు సరే అందరూ పట్టుకోండి మేరా నాకు కరెంట్ చేస్తున్నాడు గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాస సునీల్ కుమార్ వేదిక అదేవిధంగా ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు వెంకటేశ్వర గారు అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా మీరు రామూర్తి గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. మన కూర్చోలేనమ్మా ఇంకో లైన్ మీద చేంజ్ చేస్తాను ఫోన్ చేశారు ఇంకో లైన్ మీద చేంజ్ చేస్తాను చెప్పాను సార్ కూర్చోండి. మహిళలందరికీ నమస్కారం. మీ సృజనాత్మక శక్తికి నా అభివాదాలు. ఇంత చక్కటి కార్యక్రమం ఈ టీం వర్క్ చేస్తున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా నేను భగవద్ ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటూ ఎక్కువ కాలాన్ని వ్యర్థం చేయదలుచుకోలేదు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా పాత్రధారి మా ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది కొత్తనాన్న నా శిష్యుడు ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారు వేదికలు ఇచ్చిన ఇతర పెద్దలకి అందరికీ నమస్కారం. ముందుగా మీకందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి అంటే తెలుసు, మన హైందవ సంస్కృతికి మెయిన్గా ఆంధ్ర సంస్కృతి. ఈ ముగ్గులు ఈ సంక్రాంతి వస్తుందంటే మనకి ఇంపార్టెంట్ పండుగ. మామూలుగా పల్లెల్లో ఈ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళ అల్లుళ్ళు కొత్తగా పెళ్ళైనైతే అల్లుళ్ళు వాళ్ళందరూ పల్లెటూళ్ళకి వచ్చి అందరూ సంతోషంగా గడిపేవారు. ఆ సంతోషం కూడా ఎట్లాంటి ఇంతకుముందు పాత రోజుల్లో మీకు అందరికీ తెలుసు, మనకి నెల్లూరు రైస్ బౌల్ కింద లెక్క ఆంధ్రాకి ఏంటంటే ఎక్కువ మొలగొలకలు పండేవి. ఈ మొలగొలకలు ఎక్కుంటే తొలకడ కానీ మొలగొలకలు వేసేవాళ్ళు. కరెక్ట్గా డిసెంబర్కి మనకు పంట చేతికి అందేది. సో పల్లెటూళ్ళలో ఈ పంటను చేసుకొని దాన్ని శుభంగా తీసుకొని ఈ ముగ్గులు వేసుకుంటూ అందరూ పండుగ చేసుకునేవారు. సో అటువంటి కార్యక్రమాన్ని మన వీరారెడ్డి దంపతులు ఈ సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో నడిపించడం చాలా సంతోషం, శుభదాయకం కూడా. వారికి అందరికీ భగవద్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణనే ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఫుడ్ సెంటర్లో సునీల్ గారి చేతుల మీదుగా మంచి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు 2 మాటలు చెప్పవలసిందిగా.
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇప్పుడే విన్నాను, ఒక 10 years నుంచి కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేస్తున్నారంట. అసలు నిర్వహించే వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మళ్ళీ సంఖ్య ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలా బాగా వేశారు. అయితే జస్ట్ జడ్జిమెంట్ ఎలా జరిగిందంటే ఎవరికి కొంచెం ఎక్కువ కష్టం చూసి చేయడం జరిగింది, కానీ ప్రతి ఒక్కరి ముగ్గు చాలా బాగుంది. ఈ ముగ్గు ప్రతిరోజు మనం ఇంటి ముందు వేసుకోవడం వల్ల స్వామి కార్యం స్వకార్యం 2 జరుగుతాయి. స్వామి కార్యం ఏంటి, మన ఇల్లు అందంగా ఉంటుంది. స్వకార్యం ఏంటి, మన ఒళ్ళు అందంగా ఉంటుంది, ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సంక్రాంతి అనే కాకుండా ప్రతిరోజు ఇళ్ళ ముందర ముగ్గులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఇంటికి మంచిది. అందరూ చాలా బాగా ముగ్గులు వేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మన ముఖ్య రాజలక్ష్మి మేడం గారికి మాట్లాడారు. సునీల్ కుమార్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా వందనాలు. ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా వందనాలు. ఈరోజు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ నిర్వహించే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో చేస్తూ ఉన్నారు. అలాగే పార్టిసిపేట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. తర్వాత ముగ్గుల నాణ్యత కూడా, ముగ్గుల అందం కూడా చాలా బాగా వేస్తున్నారు. ఆ ఉత్సాహంతో వాళ్ళు బాగా నేర్చుకొని ముగ్గులు వేస్తున్నారని చెప్పవచ్చు. మాకు కొంచెం జడ్జిమెంట్ కష్టం అయినప్పటికీ కూడా ఉన్న వాటిల్లో మెరుగైనటువంటి వాటిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. వ్యక్తి మా అందరికీ సీనియర్ రామమూర్తి గారు మాట్లాడవచ్చు. ముందుగా భోగి సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ యొక్క ముత్యాల ముగ్గు పోటీలలో పాల్గొనగలుగుతున్న అందరికీ అందరికీ నా యొక్క అభినందనలు. ఈ కార్యక్రమానికి సెరామిక్ యూత్ కోడూరు మీరారెడ్డి గారు సంయుక్తంగా నిర్వహించే ఈ ముగ్గుల పోటీలు గత 10 సంవత్సరాలుగా చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. రోజు రోజుకి మేడం గారు చెప్పినట్టు ఆదరణ పెరుగుతుంది. ఇక్కడ ప్రైజులు అనేది ముఖ్యం కాదు, పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. చాలా ఆనందదాయకం. మన ఎమ్మెల్యే గారి గురించి మూడే మూడు అంశాలు, టైం లేదు కాబట్టి చెప్పదలుచుకున్నాను. 2 నేను విన్నాటివి, 1 నేను చూసింది. మా కాలేజీలో మొన్ననే గెస్ట్గా వచ్చారు. ఫస్ట్ది నేను విన్నది నేను చెప్తున్నాను. అంటే లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన ఫ్రెండ్ కావచ్చు, కరుడు కట్టిన కార్యకర్త కావచ్చు. నా తమ్ముడు ఇజ్రాయెల్ అని అతనికి కిడ్నీ ప్రాబ్లం వస్తే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు చాలా, అంటే డబ్బులు అనేది ఓకే, డబ్బులను ఎవరైనా వచ్చు, బట్ ఆ కన్సర్న్ అనేది ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్కి ఒక మరో జీవితాన్ని ప్రసాదించారు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు. అది ఒక అంశం. నేను ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి గుంటూరు, ఒంగోలు అక్కడే ఉన్నాను, నాకు అసలు ఏం తెలియదు. రీసెంట్గా ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఒంగోలు టు గూడూరు పాలిటెక్నిక్ సార్. రీసెంట్లీ మొన్ననే మీరు IPS GMకి వచ్చారు చీఫ్ గెస్ట్గా. మీరు మాట్లాడిన 2 మాటలు యువతకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చి చాలా చక్కగా ఏ గొడవ లేకుండా హ్యాపీగా జరిగిపోయింది. అది ఓకే. 2వ పాయింట్, ఈ ఓల్డ్ అసోసియేషన్ SKR గవర్నమెంట్ కాలేజీలో ఓల్డ్ అసోసియేషన్ అందరూ అక్కడ కాలేజీలో మీటింగ్ జరిగితే ఆ కాలేజీ ఎదురుగా ఇడ్లీలు బోండాలు వేస్తుంది మా సీను వాళ్ళ అమ్మ. ఆ పేరు నాకు కరెక్ట్గా తెలియదు. రాజేశ్వరమ్మ గారు. ఆ రాజేశ్వరమ్మ గారిని పిలిచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సాలువా కప్పి ఆమెకు ఒక గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేసి ఆమెతో గడిపిన క్షణాలు మేము టీకి పోయినప్పుడు ఆమె చెప్తుంటే భావోద్వేగానికి గురయ్యి ఆ సునీలు మన కళ్ళ ముందు మన కాలేజీ ముందు పోతున్నాడు. ఓకే, ఇంత ఎత్తేది చేయడానికి నాకు చాలా ఆనందం వేసింది. అది 2వ అంశం.
పొలిటికల్గా అవన్నీ పక్కన తీసేసేయండి. మూడో అంశము నేను కళ్ళారా చూసింది, మాకు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కి విశిష్ట అతిథిగా మొన్న ఈ మధ్యనే ఇచ్చేశారు. దానికి ఓకే, క్రీడా జ్యోతి వెలిగించారు, యువతలో మంచి క్రీడా స్ఫూర్తిని నింపి వెళ్ళిపోయారు. డయాస్ మీద మాకు కొన్ని ఉంటాయి, దాని ప్రకారం మేము ఆ మేడం గారు అందరినీ పిలిచారు. డయాస్ మీదకి వచ్చిన వెంటనే ఒకసారి అట్లా చూశారు, లీడర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, మెయిన్ వాళ్ళందరినీ పేరు పెట్టి పిలిపించాడండి. ఒక చెంచురామయ్య కావచ్చు, ఒక మన చైతన్య కావచ్చు, మా స్టూడెంట్స్ సార్ చైతన్య, నాకు చాలా ఆనందం వేసింది. డయాస్ మీదకి పిలిచి వాడికి ఇచ్చిన గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేము. అండ్ ఫైనల్లీ నేను ఆయన గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, ప్లీజ్ కూర్చోండి సార్, ప్లీజ్. ఒకే ఒక మాటలో చెప్పాలంటే, జనతా గ్యారేజ్ అనే సినిమాలో కొరటాల శివ ఒక డైలాగ్ రాస్తాడండి. ఒక సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఎంప్లాయీ గురించి ఒక హీరో చెప్పే డైలాగ్ ఇది. ఆ హీరో భార్య ఇంటికి వెళ్తాడు, వస్తూ ఉంటే పెరట్లో ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్కని అలా నిమిరి లోపలికి వచ్చి చెప్తాడండి డైలాగు. అమ్మా, ఇంట్లోకి వచ్చేటప్పుడు పెరట్లో ఒక అరుదైన మొక్కను చూశాను, ఆ అరుదైన మొక్క నీ వారేను, ఆ మొక్కని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనది అని చెప్పి అతన్ని కాపాడతాడు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, గూడూరు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ పరిధి పెరట్లో మొలచిన అరుదైన మొక్క మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు. ఆ అరుదైన మొక్కని మనం కాపాడుకోవాలి, మన నియోజకవర్గ ప్రజలు కాపాడుకోవాలి. ఎంత కాపాడుకుంటే అంత మంచి ఫలాలు అందిస్తాడు. అదేవిధంగా అలసిపోయిన ప్రజలకి ఆ యొక్క చెట్టు నీడనిచ్చి సేద తీర్చేదానికి ఉపయోగపడతాడు. చాలా సంతోషం సునీల్ కుమార్ గారు, మా జూనియరు. వీళ్ళందరూ మన సిరామిక్ రోడ్డు మీద నడిచిపోయిన వాళ్ళే, సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిన వాళ్ళే, ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీకి అందరికీ అలా వెళ్ళిన వాళ్ళే, కాబట్టి అందరూ మన వాళ్ళే. సో ఫైనల్గా మా యొక్క ప్రసన్నాంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో రేపు సంక్రాంతి ముగ్గులకి అంటే 2026లో వచ్చే సంక్రాంతి ముగ్గుల పోటీలకు మీరు విశిష్ట అతిథిగా క్యాబినెట్ హోదాలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ప్రసన్నాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కోడూరు మీరారెడ్డి ఆధ్వర్యంలో ఇలాగే ప్రతిదీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ఒక్కసారి ప్రైజ్ అనేది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఇట్ ఈస్ ఎ నెంబర్, జస్ట్ పార్టిసిపేషన్ ఈస్ ద ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. అండ్ ఉంది అది చెప్పాలి ఖచ్చితంగా. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది. డాక్టర్ రోహిణి గారు ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంది. ఇది నా డైలాగ్ కాదమ్మా. 1979-80లో నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు సిఆర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తే నాగరాజు శర్మ గారు చెప్పిన డైలాగ్ ఇది. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది, సిఆర్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది. ద లెజెండరీ డాక్టర్ సిఆర్ రెడ్డి గారిని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వారి ఆశీస్సులన్నీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట మా రామ్మోహన్ రావు గురించి. ఎవరికో పక్కన మేడారెడ్డి రామ్మోహన్ రావు గారు మేము చిన్నప్పటి నుంచి చూస్తే అప్పుడు జేమ్స్ బాండ్ కృష్ణాలు ఎట్లా ఉన్నాడో అలా ఉన్నాడు. మేము ముసలి అయిపోయి అన్ని తెలిసిపోయినా కానీ ఆ జేమ్స్ బాండ్ కృష్ణ అలా ఉండాలిగా, కనీసం ప్రిన్స్ మహేష్ బాబు లాగా ఉన్నాడు, అది అర్థం కావట్లేదు. సో అది మంచి ఆలోచనకి ఇట్ రిజంబుల్స్ ఆన్ ఫేస్ అనేది తెలుస్తుంది. ఒక్కసారి సిద్ధార్థ అందరికీ మన చంద్రునికి ఇలాంటి ప్రోగ్రాం జరిగేటప్పుడు మా యొక్క శ్రీను కనుక చంద్రాన్ని ఉంటాడు. అందరికీ అభినందనాలు. చాలాసేపు మాట్లాడాలనుకున్నా కానీ మా టైం లేదు, ఎవరికో పక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ప్రసన్నాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస యాదవ్ సిరామిక్ యూత్ కి మరియు కోడూరు మీరా
వీరారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరారెడ్డి. అన్న ఆనందం మతమైనటువంటి పరిస్థితి, అన్ని విషయాలు తెలిసినాడు కాబట్టి ఇంత దూరం చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ గారు నేను మాట్లాడారు. మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు డాక్టర్ పాస సునీల్ కుమార్కి మా అభినందనలు. మేము క్రమంగానే ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు చాలా టైం స్పెండ్ చేశారు. ఇక్కడ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఈ ముగ్గులు పోటీలు పెడుతున్నారు. ఈ ముగ్గులు పోటీలు ప్రతి ఒక్క దగ్గర పెడతారు. ముగ్గులు పోటీలు అక్కడ ఏంటంటే 3 గిఫ్ట్లు, 4 గిఫ్ట్లు, 5 గిఫ్ట్లు, 10 గిఫ్ట్లు ఇస్తారు. అట్ట కాదు, వచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. అది కాకుండా ఈ గుడి గురించి చెప్పాలంటే అలాగే జెండా ఉత్సవం చేస్తారన్న. ప్రతి ఒక్క దగ్గర చేస్తారు జెండా గూడూరులో. ఇక్కడ 10 సంవత్సరాలకి మేము జెండా చేస్తామనేసి ఫిక్స్ అయిపోయినాము. ఫ్యూచర్ 10 సంవత్సరాలు కూడా ఎక్కడ గూడూరులో ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఆ కమిటీ చేస్తారు. ఇక్కడ కాదు, ఇక్కడ భక్తులు ఏంటంటే ఈ జెండాకి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను అని నెక్స్ట్ 10 years కూడా బుక్ అయిపోయినారు. అటువంటి చాలామంది ఇక్కడ ముక్కుంటే చాలా పనులు అయిపోయినాయనేసి మరలా వస్తూ ఉంటారు. నాకు చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా. చాలా మంచి గట్టి బాగా దేవుణ్ణి బాగా నమ్ముతారు ఇక్కడ. నాకు అవకాశం అందరికీ థ్యాంక్స్. మరి ఈనాటి కార్యక్రమానికి మనందరూ అభిమానంతో ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి ఈరోజు సిద్ధార్థ హాస్పిటల్ లక్ష్మీ ప్రసాద్ గారు, అదేవిధంగా మన ఆర్మీ దంపతులు, అదేవిధంగా రాజలక్ష్మి మేడం గారు, అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారు, మన గురుస్వామి చంద్ర గారు, రామ్మోహన్ రావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, బాబు గారు, వెంకటేశ్వర గారు, అదేవిధంగా చంద్రుడు మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా ప్రసాదన్న గారు, మన ఎస్ఐ గారు, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకందరికీ కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, సునీల్ అంటే మంచి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పటి వరకు రామ్మూర్తి గారు చెప్పారు. ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి చెప్పారు. మేము కొట్టిన సందేహం కాలేజీ అయినా సునీల్ చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి వ్యక్తిగా బిఎస్ఎస్ సైకిల్ వేసుకొని అందంగా తయారయ్యే కాలేజీకి వచ్చే వ్యక్తుల్లో ఒక పర్సనాలిటీగా ఉండేవాడు. మరి అప్పటి నుంచి కూడా తన తల్లిదండ్రుల దీవెనతో ముందుకు పైకి కొనసాగడం జరిగింది. అదేవిధంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మున్సిపల్ చైర్మన్గా కొనసాగడం జరిగింది. ఏదేమైనప్పటికీ మన గూడూరు పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని పలకరించగలిగినటువంటి శక్తి ఉండేటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నా. మరి మన సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి చెప్తే ఆయన విని పరిష్కరిస్తారు. ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఆయన చెప్పిన వెంటనే సమర్థించుకుంటారు. మీరందరూ కూడా ఆయన ఎప్పుడు ఆశీస్సులు అందించాలని, మీ ఆశీస్సులతో ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు డాక్టర్ రోహిణి మేడం గారు మాట్లాడారు. శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారికి, మిగిలిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఎంతో కష్టపడి శ్రమపడి ఇక్కడ ముగ్గులు వేసిన మీకు అందరికీ కూడా అభినందనలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సిరామిక్ యూత్ గురించి మనం చెప్పుకోవాలి. ఈ కాలం యూత్ అంటే మనకు అందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏదో అల్లరి చిల్లరగా తిరగడం, అట్లా ఇట్లా పనులు చేసుకుంటారు. కానీ సిరామిక్ యూత్ మాత్రం ప్రత్యేకం. ఇలాగా దైవభక్తి కలిగి ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళందరూ శక్తి వంచన లేకుండా మళ్ళీ వాళ్ళంతా తెర వెనకాలే ఉంటారు, ముందుగా ఉండరు. వారందరికీ కూడా అభినందనలు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరారెడ్డి గారు ప్రతి సంవత్సరాల నుంచి కూడా ఆమె ఈరోజు కల్పలత మేడం గారు లేరు, అయినా కూడా వాళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమపడి చేస్తున్నారు. వారికి కూడా అభినందనలు. మన ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఈ కార్యక్రమానికి ఎంతసేపు అటెండ్ అవుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఆయన గురించి చాలా మంది చెప్పారు. ముఖ్యంగా మాకు చాలా సహాయం చేశారు ఆయన. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు మహిళా మండలికి ఒక స్థలం గురించి మేము చాలా కష్టపడి తెచ్చుకుంటున్నాము. దానికి ఆయన సహకారం ఎంతో ఉంది. వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు.
మేము ఎప్పటికీ మర్చిపోము. 75 సంవత్సరాల మహిళా మండలి చరిత్రని కాపాడగలిగినారంటే అది ఆయన ప్రమేయంతోనే జరిగింది. దానికి కూడా మేము ఎప్పుడు కూడా మా మహిళా మండలి సభ్యులందరూ కూడా మీకు కృతజ్ఞతలు కలిగి ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గూడూరు చేంజర్ అయ్యారు. శ్రీ గణేశాయ నమః. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానికుడై ఉండి ప్రజల సమస్యలను తెచ్చుకుంటాం. భక్తారం దత్తాత్రేయం నమామ్యహం చంద్రబింబదమాకారం వాణ్యధార్థప్రదాయకం వారికి మా దేవస్థానం సిరామిక్ యూత్ తరపున ప్రత్యేక అభినందనలు. ఓం శతమానం ప్రతిష్టతే శతమిది శతం దీర్ఘమాయు రాజాదిరాజాయ ప్రజల్యకారిణే నమో వయం వై శ్రవణాయ విర్మహే తమేన్ కామాన్ కామకామాయ మధ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురో నమః. అంతశ్చరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు సమ్యక్ పురుష సహస్రాక్షసహస్రవాద్ భూమిం విశ్వదోర్త్వా అత్యధిష్ఠశకాలం పురుష ఏవేదం సర్వం యద్భూతం నిత్యమయం ఉదామృతత్వచ్చేజానః యదన్యేనాదిరోహరి ఏదావానస్య మహిమాన్ అదో జాయామృష్టమూర్ధ పాదోచ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాద పశ్చాద్భూమిమదోబుధః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్మన వసంతో అస్యాధీరాజుం గ్రీష్మైమశరద్దవిః సప్తస్యాధర్మరిలయః త్రిసప్తः సమిదః కృతः దేవాయజ్ఞం తన్మనః అవజ్ఞమరుషం మతం తం యజ్ఞం వరేషి ప్రోక్షన్న పురుషం జాతమక్క. సిరామిక్ యూత్ ప్రయత్నిస్తుంది. ఆ రామ్మోహన్ రావు చేతుల మీదుగా సిరామిక్ యూత్ అందరి తరపున సార్కి ఒక చిరు కానుక. ఓకే, చిన్న సర్ప్రైజ్ కూడా ఉన్నట్టుంది. ఇది కానుక అంటే అందరూ ఉన్నామన్నా. అందరూ వెనకరండి, అందరు ముందుకు వస్తే. వావ్, గట్టిగా చెప్పట్లో సైడ్ రండి. యంగ్ అండ్ డైనమిక్ గూడూరు ఎమ్మెల్యే గారు గేమ్ చేంజర్లా గూడూరు చేంజర్ మన సునీల్ అన్న మన గూడూరు. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలు మనం అందరికీ అందజేయడం జరుగుతుంది. సార్ గారి చేతుల మీదుగా 2025 దేవస్థానం ఆంజనేయ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క క్యాలెండర్ అందరికీ ప్రజలు సార్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ రోహిణి గారికి, అలాగే లక్ష్మీ ప్రసన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. మహిళలందరూ బహుమతుల కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే అంత త్వరగా వాటిని కూడా అందిస్తాం. 25 ప్రైజులు ఇస్తా ఉన్నాం. ఫస్ట్లు 3, సెకండ్లు 5, థర్డ్లు 7, ఫోర్త్ ప్రైజులు 10. అలా నాకు చదువు చెప్పినటువంటి మా గురువు గారు పేరు కూడా గురువు గారికి, అలాగే నా సోదరులు, నా సీనియర్ కాలేజీలో నాకన్నా ముందు చైర్మన్గా, తర్వాత గూడూరు ప్రజల మన్నను పొంది వాళ్ళ మిస్సెస్ ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా, అలాగే మిస్ అయినటువంటి సెక్రటరీగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు నా ఎలక్షన్లో
నా అఫిడవిట్లో మొత్తం తప్పులుంటే అఫిడవిట్ అంతా పూర్తిగా చేసి నన్ను ఎలక్షన్లో ఏ ఆటంకం లేకుండా చేసినటువంటి పెద్దలు మా రామ్మోహన్ రావు గారికి, అలాగే నాకు ఆప్తులు మా ప్రసాద్ అన్న గారికి, అలాగే పెద్దలు ప్రజా డాక్టర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి అమ్మ రోహిణమ్మ గారు, అలాగే అమ్మ రాజ్యలక్ష్మి గారు, అలాగే లక్ష్మీ ప్రసన్నమ్మ గారు, అలాగే ఆర్ఎస్ దంపతుల గారికి, అలాగే మా సెకండ్ వైఎస్ఆర్ ఎల్సీ శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మా సీనయ్య గారికి, అలాగే మా మధు కొత్తగా క్లబ్లో ప్రెసిడెంట్గా అయినటువంటి నా మిత్రుడు మధు గారికి, అలాగే నా తమ్ముడు వెంకటేష్ గారికి, అలాగే శివ గారికి, అలాగే మా సర్టిఫికేట్ ఇన్ఛార్జ్ తిరుపతి బాబు గారికి, మా ప్రసాద్ నాయుడు గారికి, మా ఎస్ఐ గారికి, మా చంద్రరెడ్డి గారికి, మా సుబ్బయ్య గారికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా గారికి, అలాగే ముఖ్యంగా మా సీనియర్ పెద్దలు రామ్మూర్తి గారికి, అలాగే సీను ఇక్కడ ఈ లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందు నడిపించేటువంటి మా సీనుకి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే చాలా సేపు నుంచి ముగ్గురు పోటీలు కష్టపడి మీరు వేసి ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ ఎదురు చూస్తున్నటువంటి నా అక్కలు, నా చెల్లెలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు, మొన్న పోతా మీరే ఇక్కడ ఫోటో ఉంది ఒకటి, ఎందుకు వేరే ఫోటో ఎందుకు ఉండవు అనుకున్నా. నాకు తెలియదు 10 సంవత్సరాలు ఇక్కడ మీరు ముగ్గురు పోటీ పెడుతున్నారు నాకు తెలియదు, ఇక్కడ జెండా చేస్తున్నారు నాకు తెలియదు. అన్ని విషయాల్లో సీను వాళ్ళ యూత్కి మా ప్రసాద్ అన్న సాయం చేస్తున్న విషయం కూడా నాకు తెలియదు. మొట్టమొదట ఇప్పుడే ఇప్పుడే నాకు తెలిసింది. చాలా సంతోషం. మంచి పిల్లలని కూడా మా మేరారెడ్డి గారు చెప్పారు. చాలా మంచి పిల్లలు, ఏ అలవాటు లేని వాళ్ళు, సమాజం కోసం పనిచేసినటువంటి మా శ్రీను బృందానికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు ఒక 500-600 మందితో మీటింగ్ పెట్టినాను వీరయ్య, అందరూ ఉన్నారు. అందువల్ల నేను ఒక 10 నిమిషాలు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ చాలాసేపు అయితే అయినప్పటికీ ఈ అవసరం, ఈ ప్రోగ్రాం అవసరం. ఎందుకంటే మనోళ్ళు, మా గూడూరోళ్ళు అంతా వాళ్ళందరూ దయ వల్ల నేను ఎమ్మెల్యే గెలిచా, గతంలో కూడా ఎమ్మెల్యే గెలిచా, అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గెలిచా. మీ అందరి అభిమానం, ఆదరణ తల్లి, మీరు లేకపోతే నేను గెలిచేవాడిని కదమ్మా. ఎందుకంటే నేను మీ సొంతోడిని, మీ గూడూరుని, నేను వేరే ఊరిని కాదు. ఇప్పుడు దాకా మన గూడూరుని ఎమ్మెల్యేలు గెలిచిన అందరూ కూడా పరాయి ఊరోళ్ళే, ఎవరు గూడూరు ఎవరు గెలవాల. నేను గెలిచిన తర్వాత నా వంతు దేవుడి దేవల్ల ఏదో గూడూరికి ఎక్కడైనా కానీ సహాయం చేసే కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే మీ అందరికీ ఒక ఆశ ఉంది, మన గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మనసులో ఉంది. దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం. మన అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం గారిని, లోకేష్ బాబు గారిని అడిగా. ఎందుకంటే ఆ రోజు మనకి వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా కలుపుతామని చెప్పి. ఖచ్చితంగా అది త్వరలో, అంటే వస్తు చేస్తున్నాము, ఒక సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలిపేటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. దీంట్లో ఎక్కడ కూడా రాజీ పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్పుకున్నట్టున్నారు. అట్లాగే తల్లి, ముఖ్యంగా ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం ఎదురుగా మా నరసింహరావు చెప్పినట్టు, మా రామ్మూర్తి అని చెప్పినట్టు మేమందరం ఒకటే పోయేవాళ్ళం, ఇక్కడే కొట్టుకునేవాళ్ళం. మేము మేరైనప్పుడు కాలేజీలో ఆయన ఎన్ఎస్ఐ, ఏబీవీపీ, నేను ఎస్ఎఫ్ఐ. ఎప్పుడు మాకు కొట్లాడుతుండే మేరయ్య, మాకు టీచరామయ్యకి కొట్టుకునేవాళ్ళం. కేసులు అయితే ఎన్ని కేసులు చెప్పలేనటువంటి కేసులు. తర్వాత రాజకీయంగా నేను మున్సిపల్ చైర్మన్ అవ్వడం, మా మేరయ్య వాళ్ళ మిసెస్ కల్పనమ్మ గారు చైర్మన్ అవ్వడం. మేము ఎందుకంటే గూడూరులోం కాబట్టి మేము ఎప్పుడు ఎక్కడ అపకారాలు చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టాల. మా వంతు చేసే విధంగా చేసాం. నేను కానీ మా మేరయ్య కానీ, ఎందుకంటే మేమంతా మీ సొంత వాళ్ళం కాబట్టి. అదే వేరే వాళ్ళు అయితే మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. నేను చూసా ఆ రోజు ఎమ్మెల్యేగా మనకి ఉన్నప్పుడు, నేను కొన్ని 100 సార్లు పోయినా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు ఎమ్మెల్యేగా. కాలేజీలో ప్రచారాన్ని కూడా తిప్పా, మొత్తం ప్రతి స్కూల్ చెప్తే అయినా నేను పోయినా గుర్తుపెట్టేవాళ్ళున్నాను. అన్ని ఆపుట్లు, అన్ని బాధలు పడ్డా. అంటే మనం కూడా ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశా. మీ అందరి సహాయం వల్ల ఈరోజు అయ్యా అని చెప్పి తెలియజేస్తున్నాను కదా. చాలా సంతోషం. కష్టపడి, చాలా శ్రమపడి అందరూ కూడా ముగ్గులు వేశారు. చాలా ఉండే, దాదాపు 100 ముగ్గుల దాకా, ఇక్కడ 105 ముగ్గుల దాకా వేశారు. ఎందుకంటే గూడూరులో మామూలుగా ఈ సంక్రాంతి సంబరాలు, నేను కూడా సంక్రాంతి సంబరాలు చేశాను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మొత్తం
ఆర్టిస్టులందరూ తీసుకొచ్చి మన అల్లు రాజశేఖర స్టేడియంలో భారీ ప్రోగ్రాం ఒకటి చేశారు. తర్వాత ఈటీవీ సహాయ సహకారంతో ఒక పెద్ద అది దీపోత్సవం ఒకటి చేశారు. అట్లాగే గూడూరులో ఉండే దాంతో అంతా కూడా అంటే క్రికెట్ పోటీలు ఎప్పుడు పెడతారు, కానీ ఇది ఆలోచించాల, ముగ్గురు పోటీ ఆలోచించాల. ఇటువంటి ఆలోచన వచ్చినందుకు మా మేరయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇస్తున్నటువంటి పోటీలు ముగ్గురు పోటీలు, అది గుర్తించి మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు మీ జడ్జెస్ కూడా మా రోహిణమ్మ గారు, మా రాజలక్ష్మమ్మ గారు, మా లక్ష్మీ ప్రసన్న గారు, లక్ష్మీ సుధా గారు, వీళ్ళందరూ జడ్జెస్గా వచ్చారు. అప్పుడే చెప్పారు, ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు, అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. నేను కూడా చూసా, అన్ని బ్రహ్మాండంగా ఉండే, ఎవరు ఫస్ట్ సెకండ్ కూడా చెప్పే పరిస్థితి మాకైతే లేదు. అట్లాగే మా మేరయ్య మంచి సంక్రాంతి వాతావరణంలో భోగి మంటలు కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే గోమాతను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సంతోషం. ఒక సంక్రాంతికి ముందే ఒక పండగ వాతావరణం సృష్టించినటువంటి మా మేరయ్యకి, మా సీనయ్య సిరామిక్ యూత్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలాకి, అనిలు, వెంకీ వీళ్ళందరూ కూడా, కృష్ణారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక మంచి దాంట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. మా మేరయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అన్న కాబట్టి అన్నాడు క్యాబినెట్ అని, నా క్యాబినెట్ అవసరం లేదన్నా, క్యాబినెట్ వస్తే మీరంతా దూరం అవుతా, ఇక్కడ ఉన్నాయి కాబట్టి వద్దని చెప్పి ఆ దేవుడు ప్రార్థించడం దాన్ని ఎమ్మెల్యే చాలు, నాకు ఆ భగవంతుడు ఇచ్చించారు, అంతకన్నా పై పదవులు నాకు వద్దని చెప్పి మీరందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. బాక్స్ నెంబర్ 32లో వేసిన జి సాయిలక్ష్మి గారు ఎవరండి? అలాగే మరొక ఫస్ట్ బహుమతి, మొదటి బహుమతి టీవీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని. కానీ మన ఈ యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేకత అదే, మహిళలను మరింత ప్రోత్సహించాలని మొదటి బహుమతులే 3, అవి కూడా గ్రైండర్లు అండి. సంక్రాంతిని ముందుగా తీసుకొచ్చారు, అలాగే మొదటి సాధించారు. సో వారికి మన గౌరవనీయులైనటువంటి డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. థ్యాంక్ యూ సార్.